హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రైని. ఫస్ట్ మనం చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకోవాలండి. మనకి కేజీ చికెన్కి 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల కారం పట్టిద్ది. కారం మరీ ఘాటుగా ఉంటే కొంచెం చూసి తగ్గించి వేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఈ చికెన్ని ఒక అరగంట పాటు ఇలా పక్కన పెట్టుకుందాము. ఇలా అరగంట నానాక ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. కేజీకి 100 గ్రాములు అల్లం వెల్లిపాయ పేస్ట్ పడుతుందండి. ఈ అల్లం కూడా వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా మనం వేరే మసాలాలు ఇవి ఏం అవసరం లేదండి. మామూలుగా ఎప్పుడు వేసుకునేలాగానే గరం మసాలా ఒకటి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ని ఇలా బాగా ఉడకనివ్వాలి. ఫస్ట్ ఇందులో నీళ్ళు వస్తాయండి. మనం స్టవ్ మీద చికెన్ వేయగానే, కళాయిలో చికెన్ వేయగానే నీళ్ళు అనేవి వస్తాయి. అవన్నీ ఇంకిపోయే వరకు మనం ఉడకనివ్వాలి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ తేలే వరకు మనం చికెన్ని ఉడకనివ్వాలి. అప్పుడు హైలోనే పెట్టుకోవాలి. అప్పుడే తొందరగా వాటర్ అన్నీ ఇంకిపోతాయి. ఆ తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలాక అప్పుడు మనం ఈ చికెన్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేస్తే అప్పుడు ఫ్రై లాగా ఉండదండి, కర్రీ లాగా ఉండిపోతుంది. మనకి ఫ్రై కావాలనుకుంటే ఎప్పుడైనా అలా హైలో పెట్టేసుకొని అందులో ఊరిన నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా ఉడకనిచ్చి ఆ తర్వాత మిగిలిన ఆయిల్లో ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా అయిపోవచ్చిందండి. మీరు ఒకసారి ముక్కని ప్రెస్ చేసి చూసుకోవచ్చు ఇట్లా మీరు చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఇంకా గరం మసాలా వేసుకుందాము. ఈ చికెన్ని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంది. ఇలా కొత్తిమీర, గరం మసాలా కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఇంకా ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై అవ్వనివ్వాలి. ఆ కొత్తిమీర కూడా మగ్గిపోయేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్